అమ్మాయిని ఎంచుకోవలసినటువంటి బాధ్యత చేసుకుంటున్నాము. అంటే స్వామికి కళ్యాణం చేస్తే మనకు కళ్యాణం జరుగుతుంది, లేకుండా అన్న వస్త్రాలు లోటు లేకుండా జరుగుతుంది. కాబట్టి మనకి ఏవేవి కావాలో పూర్తి యొక్క అవతారాల్లో చాలా గొప్పనైనటువంటి అవతారం రామచంద్ర. మెయిన్ ఏమిటయ్యా అంటే రావణాసురునికి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వరాలు అడిగినప్పుడు నాకు యక్షుల చేత గంధర్వ మరణం లేకుండా ఉండేటువంటి వరాన్ని పొందిండు. అందరికీ ఇక్కడ ఆలయ సిబ్బందికి, ఆలయ అధికారులందరికీ, మీడియా సహోదరులకి, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ నా శ్రీరామనవమి శుభాకాంక్షలండి. అలాగే వేములవాడకు వస్తున్న జోగినీలకు, శివశక్తులకు, శివపార్వతులందరికీ, భక్తులకు అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలండి. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఆది దంపతులకు పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించడం జరుగుతోందండి. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ క్షేత్రంలో శివ కళ్యాణంతో పాటు శ్రీరామనవమి కళ్యాణంలో కూడా జోగినీలు, శివశక్తులు, శివపార్వతులు అందరూ పాల్గొని భారీ ఎత్తున పాల్గొంటారు. జోగినీలు ముఖ్యంగా త్రిశూలానికి బాసింగం కట్టి శివుణ్ణి కళ్యాణం ఆడతారు. ఇది వేములవాడలో జోగినీల ఆచారం. అలాగే స్వామివారికి కోడె మొక్కులు చెల్లించడం. మేము ఇక్కడికి ప్రతి సంవత్సరం వస్తుంటామండి. ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే మాలో సగభాగమైన శివశంకరుడు, అతనితో మేము పెళ్ళాడతాం కాబట్టి పెళ్ళాడతాము. మా సంతోషాలు, మా బాధలు అతనితో పంచుకుంటాం కాబట్టి ప్రతి సంవత్సరం వస్తుంటామండి ఇక్కడికి. మాకు రావడం చాలా సంతోషం. ప్రతి సంవత్సరం ఇక్కడ రావడానికి చాలా సంతోషిస్తాము. మాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు. ప్రతి ఒక్కరు ఇక్కడికి తప్పకుండా వస్తారు, శివశంకరుడితో పెళ్ళాడతారు, హ్యాపీగా సంతోషంగా ఉంటారు.